నమస్కారం. నేల పరీక్ష చేయించగానే మనమందరం చూసే మొదటి రిపోర్ట్ పిహెచ్. పిహెచ్ 6.5 ఉందా లేక 7 ఉందా అని టెన్షన్ పడుతుంటారు. కానీ రైతులారా, పిహెచ్ అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. అది నేల ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో చెప్పలేదు. పిహెచ్ బాగుండి కూడా పంటలు ఎందుకు పండడం లేదు? ఈరోజు మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. పిహెచ్ వల్ల మనకు తెలిసేది 2 విషయాలే. ఒకటి, మనం వేసిన ఎరువులు మొక్కకు అందుతున్నాయా లేదా. 2, నేలలో ఉండే సూక్ష్మజీవులు ఎంత చురుగ్గా ఉన్నాయి. ఇది ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది. సిగ్నల్ గ్రీన్ పడితే రోడ్డు ఖాళీగా ఉందని కాదు, వెళ్ళడానికి అనుమతి ఉందని మాత్రమే అర్థం. కానీ రోడ్డు మీద గుంతలు ఉంటే, నేలలో జీవం లేకపోతే ప్రయాణం సాగదు. చాలామంది రైతులు పిహెచ్ని సరి చేస్తారు కానీ నేలను వదిలేస్తారు. నేల పిహెచ్ బాగున్నా సరే, నేలలో జీవం మైక్రోబల్ లైఫ్ లేకపోతే మొక్క ఆహారం తీసుకోదు. రూట్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే వేర్లు పోషకాలను లాక్కోలేదు. దీనివల్ల మనం వేసే వేల రూపాయల ఎరువులు వృధా అయిపోతాయి. మనం పిహెచ్ని రసాయనాలతో బలవంతంగా మార్చకూడదు, సహజంగా బ్యాలెన్స్ చేయాలి. అది ఎలా అంటే, ముందుగా రైజోస్పియర్ని యాక్టివేట్ చేయాలి. హ్యూమిక్ యాసిడ్ వాడడం వల్ల మట్టి గుల్లబారి వేరుకు ప్రాణవాయువు అందుతుంది. ఫాస్ఫరిక్ యాసిడ్ వేర్ల వ్యవస్థను పెంచడమే కాకుండా క్షార నేలలో పిహెచ్ని సహజంగా తగ్గిస్తుంది. ఇవన్నీ కలిసినప్పుడు నేల జీవం పెరుగుతుంది. అప్పుడు పిహెచ్ తనంతట తానుగా సెట్ అవుతుంది. రైతు సోదరులారా, గుర్తుంచుకోండి, నేల అంటే కేవలం మట్టి కాదు, అది ఒక ప్రాణం ఉన్న వ్యవస్థ. పిహెచ్ని మార్చడం కాదు, నేలకు జీవం పోయడం మీద దృష్టి పెట్టండి. అప్పుడు పంటలు పండుతాయి, పెట్టుబడి తగ్గుతుంది, భూమి ఆరోగ్యంగా కాపాడబడుతుంది. ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మన తోటి రైతులతో ఈ వీడియోని షేర్ చేయండి.